హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాగ్రాజ్కి సంబంధించి యాక్ట్ అప్రెంటిస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతున్నది ఈ రోజు నుంచి అనమాట. 16 సెప్టెంబర్ 2024. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై అనేది 15 అక్టోబర్ 2024 అనమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి 20% ఏవైతే ఉన్నాయో CCAA కింద, అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ కింద అయితే తర్వాత మీకు అవకాశాలు ఉంటాయన్నమాట. లెవెల్ 1 ఆఫ్ 7th CPC ప్రకారం 56,900 రూపీస్ శాలరీ ఏదైతే ఉంటే ఆ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఒక 20% వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యాక్ట్ అప్రెంటిస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి అయితే తర్వాత ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా 22 దాకా మనకి ట్రేడ్స్ అయితే ఇక్కడ నోటిఫై చేయడం జరిగింది. ఫిట్టరు, అలాగే ప్లంబరు, వెల్డర్, జీఈ, అలాగే మెకానిక్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, అన్మెచ్యూర్డ్ వైండర్ అనమాట, మెకానిస్ట్, మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్, MMTM, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్ అనమాట. MMTM అంటే కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, క్రేన్ ఆపరేటర్, డ్రాట్స్ మ్యాన్, పెయింటర్, మెకానిక్, స్టెనోగ్రాఫర్, హిందీ, ఇంగ్లీష్ అనమాట 2. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్సర్, అలాగే వైర్ మ్యాన్, టర్నర్, బ్లాక్ స్మిత్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కోప్రాన్, ఇలా 22 ట్రేడ్స్ అయితే నోటిఫై చేశారు. వీటిలో కనుక మీరు ఏదో దాంట్లో కనుక ITI చేస్తుంటే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు 10th క్లాస్కి సంబంధించి ఒక 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్, మీకు 10th క్లాస్ కనుక 50% మార్క్స్ వచ్చి ఉండి NCVT లేదంటే SCVT నుంచి కనుక మీరు కింద చెప్పినటువంటి ఆ ట్రేస్ ఏదో ఒక దాంట్లో మీకు ITI సర్టిఫికేట్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి మన 15 నుంచి 24 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. ఇక్కడ 15 అక్టోబర్ 2024కి అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. యూఆర్కి వచ్చేసరికి జనరల్ కేటగిరీకి 15 అక్టోబర్ 2000 నుంచి 15 అక్టోబర్ 2009 మధ్య కనుక మీరు బోర్డన్ అయ్యి ఉంటే సరిపోతుంది. SC వాళ్ళకి వచ్చేసరికి 1995 నుంచి 2009 మధ్య, అలాగే ST క్యాండిడేట్స్ కూడా సేమ్. అలాగే OBC క్యాండిడేట్స్కి సంబంధించి 1997 నుంచి 2009 అక్టోబర్ మధ్య కనుక మీరు బోర్డన్ అయ్యి ఉంటే కనుక మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఏం లేదనమాట, కానీ అప్లికేషన్ ఫీజు మాత్రం ఉన్నది. అది కూడాను ఈ జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే. SC ST PWD క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట, 0 ఫీజు. SC ST PWD అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి. ఇంకా UR OBC EWS క్యాండిడేట్స్ మాత్రం 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ అయితే ఏం లేదనమాట. మీకు కనుక మంచి మార్క్స్ కనుక వచ్చి ఉంటే 10th అలాగే ITIలో మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. మీ యొక్క మెమో చూసుకొని మీకు ట్రైనింగ్ పీరియడ్ కోసం అయితే 1 సంవత్సరం పాటు కాల్ చేయడం జరుగుతుంది. మీకు స్టైఫెండ్ కూడా దాదాపుగా 10,000 వరకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది మనకి బేసిక్గా ఉన్నట్టు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ అన్ని డీటెయిల్స్తో పాటు మనకి అప్లికేషన్ లింక్ను అలాగే నోటిఫికేషన్ కూడా ఉంటుంది. అయితే చెక్ చేసుకోవచ్చు అప్లై చేసే ముందు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ACT.APPT.RRC.rail.in అనమాట. ఇదైతే మనకి నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ప్రయాగ్రాజ్ అనమాట. ఇది ఉత్తరప్రదేశ్లో అయితే ఉన్నది. దానికి సంబంధించినటువంటి వేరియస్ యూనిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ రైల్వేకి సంబంధించి. అక్కడైతే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మనకి ఇక్కడ ప్రయాగరాజ్ డివిజన్ ఒకటి ఉంది, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, ఝాన్సీ డివిజన్ ఒకటి ఉంది, వర్క్షాప్ ఝాన్సీ డివిజన్ ఒకటి ఉంది, ఆగ్రా డివిజన్ ఒకటి ఉంది అనమాట. ఇలాగా ఒక 5 డివిజన్స్లో వేరియస్ ట్రేడ్స్లో అయితే ఈ యొక్క అప్రెంటిస్ ప్రోగ్రామ్ అయితే జరుగుతున్నది. సో మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మొదట ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొదట ఏమంటే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఏంటనేది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ప్రకారం అయితే అక్రాస్ ద నేషన్, అంటే అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ కాకుండా అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు అప్లై చేస్తున్నారా లేకపోతే తెలంగాణ స్టేట్. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అనమాట. 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితే పూర్తి నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇంకా డివిజన్ ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటున్నారో
సపోజ్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ లాస్ట్కి వెళ్తే ఇక్కడ మనకి డివిజన్ వైజ్, అలాగే కేటగిరీ వైజ్, ట్రేడ్ వైజ్ మనకి ఒక ఎనెక్జర్ అయితే ఇచ్చారనమాట. ఆ ఎనెక్జర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ల కింద ఇచ్చారనమాట. సపోజ్ మనకి ఇక్కడ ప్రయాగ్రాజ్ డివిజన్ తీసుకుంటే మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 364 అయితే ఉన్నాయి. దీంట్లో ఫిట్టర్ ఉంది, వెల్డర్ జీఈ ఉంది, కార్పెంటర్ ఉంది, టెక్నికల్ పెయింటర్ అనమాట జనరల్. అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఉందన్నమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని కేటగిరీస్, అన్ని ట్రేడ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అప్లై చేసే ముందు ఇదైతే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ యూనిట్కి అప్లై చేయాలనుకుంటే సపోజ్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కమ్యూనిటీ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు సపోజ్ ఇలాగ సెలెక్ట్ చేసి మీ యొక్క రిలీజన్ అనమాట, హిందూ, జైన్, ముస్లిం సెలెక్ట్ చేసుకోవాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళ కేటగిరీ మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ టైప్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి, నో పెడితే కనుక అవసరమైతే లేదు. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఈ క్యాలెండర్ నుంచి మీ యొక్క ఏజ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. 15 అక్టోబర్ 2024కి మీకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 27, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి దాదాపుగా 29 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా ఇచ్చారు, ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ నవ్వని బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లీజ్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే చేస్తున్నారు, మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ లాగిన్ అవ్వడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు, రీడైరెక్ట్ టు లాగిన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పుడు చూపించారు, పాస్వర్డ్ కూడా వాళ్ళే ఇచ్చారు, మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి, లాగిన్ అనాలి. ఫ్రెండ్స్ ఇది స్టెప్ 2 ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ప్లీజ్ ఫిల్ అప్ ద ఇన్ఫర్మేషన్ బిలో కేర్ఫుల్, ఎనీ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ మే లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ ఎట్ ఎనీ సబ్సిక్వెంట్ స్టేజ్ అని వచ్చింది అనమాట. మనం ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో మనం ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రతి కాలం కూడా చూసుకొని 1-2 సార్లు మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి విత్ సర్ నేమ్తో పాటు. ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీకు మోల్స్ అన్నమాట, పుట్టుమచ్చలు, ఇక్కడ ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇలాగ ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫిల్ ద అడ్రస్ అని ఇచ్చారు, పర్మనెంట్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే కిందకి వచ్చేస్తే పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. ఇంక పర్మనెంట్ అడ్రస్, ఈ కరెస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి సరిపోతుంది. ఇటువైపుకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ మనం 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ చేయాలి మీరు, 10th క్లాస్ పాస్ అయిన సంవత్సరం మెన్షన్ చేయాలి. అది బోర్డు అనమాట, సిబిఎస్ఈ బోర్డా ఇంకా స్టేట్ బోర్డా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు అయితే ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన బోర్డు నేమ్, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ తెలంగాణకు సంబంధించిన బోర్డు అయితే అది అనమాట, ఎంటర్ చేసుకోవాలి. ఇంకా మార్క్స్ సిస్టమ్, సిజిపిఏ సిస్టమ్. సపోజ్ మార్క్స్ సిస్టమ్ అయితే టోటల్ మార్క్స్ అంతా మీకు ఎన్ని మార్క్స్ వచ్చే పర్సెంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అదే గ్రేడ్ సిస్టమ్ తీసుకుంటే గ్రేడ్ అయితే మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. మీకు ఎంత గ్రేడ్, టోటల్ మార్క్స్, గ్రేడ్, మార్క్స్ అప్టైన్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి గ్రేడ్ ఇచ్చారు కానీ మన గ్రేడ్ ఎంటర్ చేసుకునే అవకాశం అయితే లేదు. సో మీరు దానిని మార్క్స్లో కన్వర్ట్ చేసుకొని ఎంటర్ చేయటం అనేది బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 10 స్కేల్ ఇచ్చారు, కొంతమంది 9.5 స్కేల్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో మీరు మార్క్స్ తీసుకొని టోటల్ మార్క్స్, అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఎంటర్ చేస్తే పర్సంటేజ్ అయితే ప్రాపర్గా వస్తుంది. దీని ప్రకారం మీకు మిమ్మల్ని అక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం. రాంగ్ ఇస్తే కనుక మనకి ఇది అవకాశం పోయే ఇదే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మనం సిజిపిఏ ఇస్తే కనుక ఇక్కడ 10 స్కేల్ మాత్రమే ఇచ్చారు, దీన్ని మనకి మార్చుకునే అవకాశం లేదు. సో ఇక్కడ మనం 8.5 అలా ఇస్తే ఇక్కడ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది.
కాకపోతే ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. ప్రాపర్గా ఉంటే కనుక ఈ విధంగా గ్రేడ్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు మార్క్స్ సిస్టంలోకి మార్చుకొని డైరెక్ట్ మార్క్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. అలాగే మార్క్ షీట్ నెంబర్ అనమాట 10th క్లాస్కి సంబంధించి ఎంటర్ అయితే ఫ్రెండ్స్. ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. 50 నుంచి 100 KB మధ్య అనమాట. బ్రౌజర్ ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని PDF ఫైల్ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా కిందకు వచ్చేసేయాలి ITI టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటిది సెలెక్ట్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు ఏ ట్రేడ్లో ITI చేశారనేది, సపోజ్ మీరు ఫిట్టర్ మెకానికల్ డిపార్ట్మెంటా ఏదనేది, పెయింటర్ ఎలక్ట్రీషియన్ ఏంటంటే ఫిట్టర్లో మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటా ఏదా అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. మీరు ఏ సంవత్సరంలో అయితే పాస్ అయ్యారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు గతంలో అయితే అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఉండాలన్నమాట. ఫ్రెషర్ అయితే అయి ఉండాలి. గతంలో మీరు ఎక్కడన్నా ఏ కంపెనీలో కానీ ఎక్కడ తీసుకున్నా కూడాను ఈ NATS ద్వారా మీకు అప్రెంటిస్ మళ్ళీ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో మీరు ఫ్రెషర్ అయితే అయి ఉండాలి తప్పనిసరిగా. ఇక్కడ ITIకి సంబంధించి టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మెన్షన్ అయితే చేసుకో. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనమాట. ఇన్స్టిట్యూట్ ఇక్కడ మీరు ఏ ITIలో మీరు చేశారనేది ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. NCVT నుంచి తీసుకున్నారా, SCVT నుంచి తీసుకున్నారా మెన్షన్ అయితే తీసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ స్కాన్ కాపీ అంటే ITIకి సంబంధించి మార్క్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ఏదైనా పర్వాలేదు. 100 KB వరకు మన PDF ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా SC/ST క్యాండిడేట్స్, OBC వాళ్ళు ఎవరైతే ఉన్నారో PWD క్యాండిడేట్ ఎక్స్ సర్వీస్కి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. 50 నుంచి 100 KB మధ్య, అది కూడా PDF ఫార్మేట్ అనమాట. ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. 20 to 70 KB మధ్య JPG ఫార్మేట్లో ఫోటో అప్లోడ్ చేయాలి. బ్రౌజర్ అనేది సెలెక్ట్ చేసుకో. సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. 10 to 30 KB మధ్య అనమాట JPG ఫార్మేట్లో. అలాగే ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనమాట. మనకి 10 to 30 KB మధ్య ఇది కూడా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా అప్లోడ్ చేయాలి. టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ అప్డేట్ నవ్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే కనపడుతుంది అనమాట. సో ఇక్కడ SC/ST అలాగే PWD క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి వీళ్ళందరికీ ఫీజు లేదనమాట. ఫీజు అనేది ఎగ్జామ్టెడ్ అని వస్తుంది. రిమైనింగ్ వాళ్ళకి మాత్రం 100 రూపీస్ అయితే పే చేయాలి. పే చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకు వచ్చేస్తే ఐ వాంట్ టు చేంజ్ సమ్ డీటెయిల్స్ అని ఉంది. మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అంటే దీని మీద క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో మీరు జాగ్రత్తగా బ్యాక్ వెళ్ళి అన్ని చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి 1600 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాగ్రాజ్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఎవరైనా ఫ్రెషర్స్ ITI చేసిన వాళ్ళు ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మీకు తర్వాత రైల్వే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి.